హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బుజ్జి తల్లి వాటర్ తాగింది, అయినా కూడా ఎక్కువలు వస్తున్నాయి. సో నేను ఇక్కడ హాల్లో కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నానండి. అక్కడ వచ్చేసి ఇక్కడ చూసారా బోర్, మా ఇంటి వెనకమాల అనమాట ఈ బోర్. ఇక్కడ చూడండి దుమ్ము చూసారా. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫినిష్ అయ్యాక ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. మళ్ళీ క్లీన్ చేసే మళ్ళీ వచ్చి దుమ్ము పడుతుంది అని చెప్పి ఇంకా అలా వదిలేసాను. చూసారా ఎంత దుమ్ము ఉందో చూడండి. ఈ బాల్కనీ అంతా నీట్గా కడుక్కోవాలండి. సో వాష్ చేసుకుంటే అప్పుడు మంచిగా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ బిల్డింగ్ వేస్తున్నట్టున్నారు. ఇంకా అంతే కదండి, హైదరాబాద్లో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా కానీ అన్ని బిల్డింగ్లు. ఎక్కడెక్కడ జనాలు అందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఎందుకో తెలియదు, అంటే జాబ్స్ ఎక్కువ ఉంటాయనేమో. జాబ్స్, ఇండస్ట్రీ మొత్తం అంతా ఇక్కడే కదా. సో అందుకే ఇంక ఈరోజు వచ్చేసి దోశ అండి. గగన్ స్కూల్కి టైం అవుతుంది, హడావుడి అయిపోతుంది. ఈరోజు కొంచెం నేను కూడా హడావుడి కొంచెం లేచేసరికి లేట్ అయిపోయింది. నిన్న నైట్ వచ్చేసి నాకు ఒక వీడియో ఉందండి చేసుకోవడానికి. ఇంకా అట్లా ప్రమోషనల్ వీడియోస్ అవి ఉంటాయి కదా అప్పుడప్పుడు. సో ఆ వీడియోస్ చేసుకునేసరికి నాకైతే చాలా టైం అయిపోయింది. పొద్దున కూడా నేను ఫాస్ట్గా లేచి కొంచెం చూసుకున్నాను, లేకపోతే కొంచెం పెందలాడే లేచేదాన్ని. యాక్చువల్గా నేను పెందలాడే లేచాను, పడుకోవడం 12కి పడుకున్నాను. లేచేసరికి 11:30కి నిద్ర వచ్చేసింది అనమాట. నిన్నైతే నాకు బాగా ఫాస్ట్గా నిద్ర వచ్చేసిందండి. కొంచెం లైట్గా ఉడకలేదు మొత్తం అంతా, అంటే మెత్తగా ఉడికింది కానీ ఇంకా బాగా మెత్తగా ఉడకాలి. స్పూన్ పెడితే మెత్తగా అయిపోవాలన్నమాట. సో అప్పుడప్పుడు కొన్నిసార్లు హడావుడి అయినప్పుడు కొన్ని సరిగ్గా విజిల్స్ రాకుండానే దించేస్తానండి. ఇక్కడ కొంచెం అంటే పూర్తిగా అయిపోయింది కానీ ఇంకొంచెం ఉంటే బాగుండేది. గగన్ గాడికి ఒక టైం ఎగ్ ఆమ్లెట్, ఎగ్ మాత్రం మార్నింగ్ టైంలో కంపల్సరీగా ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పోపు తిరగమాత వేసేస్తున్నాను. సర్లే పప్పు అంతా తిరగమాత వేసిన తర్వాత అయినా కొంచెం ఉడకబెడదాంలే అని చెప్పి ఇంక ఇలా వేసేస్తున్నాను. గగనికి కూడా ఎటు టైం అవుతుంది. ఇంక ఈరోజు నుంచి ట్రై చేస్తున్నాను, పప్పు కూడా పెడదాం ఈరోజు, తింటాడో లేదో చూద్దాము అని చెప్పి చూస్తున్నాను అనమాట. యోమిక టీవీలో బొమ్మలు చూస్తూ అటు ఇటు తిరిగి గంతులు వేస్తుంది, బాగా ఆడుకుంటుందండి చక్కగా. గగన్ స్కూల్కి వెళ్ళి గగన్ వచ్చేంత వరకు అలా ఆడుకుంటానే ఉంటుంది అనమాట. అటు ఇటు తిరుగుతుంది, ఆడుకుంటుంది, అంతా ఎంజాయ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కొంచెమే అండి. గగన్కి నాకు ఆ రైస్ అయితే సరిపోతుందండి. ఆ రైస్ మాకు సాయంత్రం వరకు వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం కర్రీస్ అవి చేసుకుంటూ ఉంటాం కదా. ఆ కర్రీస్ ఎక్కువగా తినేటట్లే చూసుకుంటున్నాను. మీతో కూడా షేర్ చేస్తానండి ఆఫ్టర్నూన్ ఏం తిన్నాను ఏంటి. ప్రతిరోజు ఒకలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా చూసుకోవాలి. నాన్ వెజ్ అయినా తినొచ్చు మీరు, నో ప్రాబ్లం అండి. మంచిగా హెల్తీగా ఉండడం కావాలి ఎవరికైనా. చాలామంది మటన్ ఇష్టపడతారు, మటన్ అయినా కూడా తినొచ్చు అనమాట. బట్ నేనైతే మటన్ అస్సలు తిన్నాండి. ఫిష్ తింటాను కానీ మటన్ అయితే అస్సలు తిన్నాను. నెక్స్ట్ ఇంక వీడికి ఇంకా కలిపేస్తున్నాను. చూసారా కొంచెం లైట్గా ఉడకలేదని చెప్పాను కదా, అదే సర్లే కాసేపు అట్లా పెడితే ఉడికిపోయిద్దిలే అని చెప్పి అలాగా వాడు వెళ్ళాక చూద్దాంలే. ఇంకా నేను గ్రీన్ టీ కూడా తాగలేదండి. పొద్దున్న లేచిన తర్వాత గ్రీన్ టీ ఒకటి తాగుతాను. తాగింది ఇంకా గగన్ అయితే వెళ్ళిపోయాడు. తాగిన తర్వాత నా పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఈరోజు గ్రీన్ టీ కూడా తాగలేదు. ఇంకా ఫ్రూట్స్ అలా కనిపించాయి కళ్ళ ముందున, ఎల్లో కలర్లో బాగా కనిపిస్తున్నాయి, ఆరెంజెస్. ఇంకా అందుకు నేను తీసుకొచ్చానండి ఇవి. నేను గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ తీసుకొచ్చాను. 100 రూపాయలకి వచ్చి 15 ఇచ్చాడు అనమాట. మంచిగా ఇచ్చాడు, క్వాలిటీ బాగున్నాయి. ఇంకా వచ్చేసి తీయగా ఉన్నాయన్నమాట మంచిగా. సో ఈ ఫ్రూట్ స్టాండ్ గురించి అడిగారు. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు. మీషోలో కూడా ఉంటుంది అనుకుంటా మేబీ. సో నేను అమెజాన్లోనో మీషోలోనో గుర్తులేదండి. మొత్తానికైతే ఫ్రూట్ స్టాండ్ అని మీరు కనుక కొడితే ఫ్రూట్ బాస్కెట్ అని, సో మీకు వచ్చేస్తే తీసుకోవచ్చు. 500 ఎంతో ఉంటుందండి. మంచిగా ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటే అందంగా ఉంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఒక 5 ఆరెంజెస్ తీసుకున్నానండి, అంతా జ్యూస్ చేసుకుందామని చెప్పి. సో బిఫోర్ నేను మిక్సీకి వేసాను. మిక్సీకి వేస్తే ఏంటంటే చేదు వచ్చిందనమాట. సో చేదు రావడం వల్ల నాకైతే నచ్చలేదు. నేను ఆరెంజెస్ కానీ బత్తాయిలు కానీ ఇలానే జ్యూస్ చేసుకుంటా. ఇవి ఇంకా బాగా ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా మెత్తగా ఉంటాయి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా ఉంటుందంటే మనకి బయట కొనుక్కుంటాం చూసారా, అంతకంటే చాలా బాగుంటుందండి.
మంచిగా టేస్టీగా ఇంకా ఎక్కువ తాగాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మీరు రైస్ తినకుండా ఆరెంజ్ జ్యూసే తాగుతూ ఉంటారు. బట్ జ్యూసెస్ మాత్రం మంచిగా తాగండి, హెల్త్కి మంచిది, స్కిన్ బాగుంటుంది. ఎలా ఉంటారంటే మంచి గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంటారు. సో ఇంక ఇక్కడ చూసారా మీరు ఎంత వస్తుంది, నేను 5 ఆరెంజెస్ తీస్తే ఎంత వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. మీకు సేమ్ మనకి పల్ప్ ఆరెంజ్ ఉంటుంది కదా, పల్ప్ అదేదో కంపెనీ పేరు. సో సేమ్ అలానే ఉంటుందండి. దానికంటే ఇంకా మనకి ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మన కళ్ళ ముందు చేసుకున్నది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అట్లాగా నేను మీకు చేసి చూపిస్తున్నాను. నేను ప్రతిరోజు ఏదో ఒకటి జ్యూస్ తాగుతూ ఉంటానండి, బ్రేక్ఫాస్ట్తో కానీ బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ. సో అట్లాగా ఇంకా అంటే ఒంటికి ఎప్పుడైనా చలవ చేసే పదార్థాలు తాగడం బెస్ట్ అని నా ఒపీనియన్. సో అట్లానే మీరు కూడా తాగండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడా హెల్త్ కాపాడుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. సో చూసారా ఆ పల్ప్ అంతా కూడా దాంట్లో వేసేయండి, దాంట్లో విత్తనాలు ఏమైనా ఉంటే తీసేసి పల్ప్ అంతా కూడా వేసేయండి. సో ఫైనల్లీ అయితే తాగేస్తున్నాను. ఎంత ఎంజాయ్ చేస్తే తాగానంటే నిజంగా చాలా చాలా బాగుందండి. ఇంట్లో ఎప్పుడు కూడా ఒక 30 ఎగ్స్ అయితే ఉంటాయి. ఆ 30 ఎగ్స్ ఒక 1 వీక్, గట్టిగా అయితే ఒక 1 వీక్ వస్తాయండి. ఎందుకంటే డైలీ ఒక 3 ఎగ్స్, డైలీ 3 ఎగ్స్ యూజ్ చేసినా కానీ 3 or 4 అంతే, ఒక 1 వీక్ or 6 or 5 days అలా వస్తాయన్నమాట. ఎందుకంటే డైలీ ఎగ్ తినాలి, డైలీ ఎగ్ తింటేనే. నేను ఆనియన్స్ తక్కువ వేస్తానండి, ఎగ్స్ ఎక్కువ వేస్తాను అనమాట, ఎగ్ పొరుట్లాగా చేసుకున్నప్పుడు. ఇంకా అట్లా అది సంగతి. ఈ డ్రెస్ గురించి అడిగారు, నన్ను డీటెయిల్స్ అడిగారండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకునేది, మీషోలో తీసుకున్నాను. నేను ఫోటో పెడతాను, వీడియో లాస్ట్న ఫోటో ఒకటి పెడతాను. ఇంకా ఈ చున్నీ ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా వీడియో లాస్ట్న నేను ఆ ఫోటో అది అమెజాన్లో తీసుకున్న ఫోటో పెడతాను. ఫోటో ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చండి. ఈ డ్రెస్ ఫోటో ఆ డ్రెస్ ఫోటో 2 పెడతాను. సో మీరు అప్పుడు చెక్ చేసుకొని తీసుకోండి. ఫోటో ద్వారా కూడా మనం చెకింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా అది తాగుతున్నాను. అంతలోకి జెప్టోలో నేను ఆర్డర్ పెట్టానండి కొన్ని, అవి వచ్చాయన్నమాట. చూపిస్తాను చూడండి ఏమేమి పెట్టాను. యాక్చువల్లీ నిన్న గగన్ ఐస్ క్రీమ్ అని తెగ అడుగుతున్నాడు కదా, సో వాడి గురించి ఆర్డర్ పెట్టానండి. నిన్నే పెట్టాల్సింది, నిన్న చాలా బిజీగా ఉంది, ఆర్డర్స్ కూడా రిసీవ్ చేసుకోవట్లేదు అనమాట వాళ్ళు. ఇంక సాయంత్రం అయిపోయింది. అరే నిద్రపోరా, రేపు పెడతాలే, నువ్వు వచ్చేసరికి ఇస్తాలే నాన్న అని చెప్పాను అనమాట. ఇంకా అట్లాగా వెళ్ళిపోయాడు వాడు స్కూల్కి. అమ్మ నాకు బ్రేక్ పెట్టావా, బ్రేక్కి అన్నీ పెట్టావా నా అమ్మ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో అన్నీ పెట్టాను. ఏవో కొన్ని అయితే ఆర్డర్ చేశానండి. కుల్ఫీ, ఇన్స్టెంట్ కుల్ఫీ మిక్సర్ ఒకటి తీసుకున్నాను. ఇంకా అలానే వచ్చేసి గులాబ్ జామ్ తీసుకున్నాను, కోకోనట్ తీసుకున్నాను, కర్డ్ తీసుకున్నాను, బెండకాయలు తీసుకున్నా. ఇదిగోండి గులాబ్ జామ్ బై 1 get 1 ఉంటుంది కదా. నెక్స్ట్ లెమన్ తీసుకున్నాను, తర్వాత సాల్ట్ ఒకటి, తర్వాత ఇడ్లీ రవ్వ, తర్వాత బేసిన్ శనగపిండి. నెక్స్ట్ వచ్చేసి కబాబ్ మసాలా, చికెన్ మసాలా 2 తీసుకున్నాను. చికెన్ కబాబ్ మసాలా వచ్చేసి మనం చికెన్ 65 చేసుకుంటాం కదా, దాంట్లో యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా వచ్చేసి ఇంతే అండి. ఇంకా పెద్దగా నేను తెప్పించినవి అయితే ఇవే వచ్చేసి 900 అయ్యాయన్నమాట. సో చెప్పాను కదా కొంచెం మనకి అంత కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఆన్లైన్లో అని చెప్పి. సో అది మొన్ననంగా ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేశాను. కొంచెం అప్పుడప్పుడు లేజీతనం ఉంటుందండి నాకు, కళ్ళ ముందు పని కనిపిస్తున్నా కూడా చెయ్యను అనమాట. సో ఒక్కొక్కసారి బాగా మంచిగా చేసుకుంటాను కానీ ఒక్కొక్కసారి బాగా లేజీగా ఉంటుంది, కాళ్ళు ఎందుకో పీకుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు వెళ్ళిపోయి పడుకుంటానండి. ఇంకా యోమికాతో అలాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ నూనె దాంట్లో వేసేస్తున్నాను. ఇదిగోండి నూనె కోసం ఇలాంటి బాటిల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయిల్ అట్లా పోసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. నాకు బాగా అంటే ఆయిల్ బయట నుంచి బయటకు అలా కనిపిస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది, అంటే కిచెన్లో చాలా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఒక టిష్యూ తీసుకొని మొత్తం అంతా నీట్గా తుడుచుకొని అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ కొంచెం మనం పోసేటప్పుడు పడుతుంది కదా, సో అందుకు.
నేను వచ్చేసి పీనట్ ఆయిల్ యూజ్ చేస్తానండి. ఇంకా నాకు గానుగ దగ్గర ఉన్న నూనె తెచ్చుకోవడం అంటే బాగా ఇష్టం అండి. సో అలానే యూజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ యోమిక బాత్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఐస్ క్రీమ్ తినేసిందండి, అది పొద్దున్నే తినేసింది అనమాట ఐస్ క్రీమ్. కొంచెం బేసన్ ఇంట్లో అయిపోయింది, తెప్పించాను అనమాట ఈరోజు. సో ఇంకా దీన్ని వేరే దానికి కూడా యూజ్ చేయాలి. పిల్లలకి ఏమైనా స్నాక్స్ అలాంటివి ఏమైనా చేద్దాం, ఇంట్లో ఆల్రెడీ శనగపిండి ఉంది, దీంతో అది ఇది మిక్స్ చేసి చేద్దాం అనే దృష్టిలో ఉన్నాను. చూడాలి నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో. బట్ చేయడం అంటే బాగా ఇష్టం. ముందు వంటగదిని అంతా క్లీన్ చేసుకుంటానండి ఏదైనా వంట చేసేటప్పుడు నేను. ఇంక ఇది వచ్చేసి యోమిక బాత్ పౌడర్ అండి. నేనైతే శనగపిండి యూజ్ చేస్తాను, శనగపిండి మిల్క్ ఇవే యూజ్ చేస్తాను. పచ్చిపాలు ఉంటాయి కదా, మా పాలు తీసుకొస్తారు కదా అతను, మిల్క్ మ్యాన్ అతను 1 లీటర్ తీసుకొస్తారు. నేను కొన్ని పాలు తీస్తాను అప్పుడప్పుడు, మిగిలిన పాలన్నీ కూడా పిల్లలకే. సో స్పూన్కి కూడా ఏం అంటుకోలేదు చూసారా. ఇంకా బాత్రూంలోకి తీసుకొచ్చేసి స్నానం అది చేపిస్తున్నానండి. పూయించుకోదన్నమాట, చూడండి ఎలా చేస్తుందో. సో మీ ఇష్టం అండి, మీరు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. సోప్ కూడా వచ్చేసి పాపకి ఏం సోప్ యూజ్ చేస్తున్నామంటే హిమాలయ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ప్రజెంట్. చిన్నప్పుడు వచ్చేసి డెర్మాడ్యూ యూజ్ చేసేదాన్ని, టెడ్డీ బేర్ యూజ్ చేశాను. సో అలానే బేబీ సంతూర్ సోప్ ఉంది కదా, బేబీ సంతూర్ సోప్ యోమికాకి పడలేదండి. యోమికాకి బ్లాక్ అయిపోయిందనమాట. సో అందుకు నాకు భయము. సో అందుకు మీరు మనకి బయట శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ దొరుకుతుంది కదా, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. డైలీ అయితే హెడ్ బాత్ చేయించాను నేను వీక్లీ 2 మాత్రమే హెడ్ బాత్ చేయిస్తున్నా యోమికాకి. చిన్నప్పుడు బాగా డైలీ చేయించేవాళ్ళమండి, డైలీ హెడ్ బాత్ ఉండేదన్నమాట చిన్నప్పుడు యోమికాకి. ఇప్పుడు పెద్దదైపోయింది కదా, సో అందుకే హెడ్ బాత్ లేదు, ఏమీ లేదు. హెడ్ బాత్ చేయిస్తే మంచిగా నిద్రపోయేవాళ్ళండి చిన్నప్పుడు. అంత నిద్ర, మంచి నిద్ర అంటే 1 గంట 2 గంటలు బాగా నిద్రపోయేది. సో కళ్ళలోకి వెళ్ళిపోతాయని చెప్పి తలకాయ ఉంచేస్తుంది చూడండి. ఏం ఏడవదండి, నీళ్ళు చక్కగా పోయించుకుంటుంది. స్నానం అని చెప్పిన వెంటనే పరిగెత్తుకొని వస్తుంది అనమాట. అసలుకి యోమికతో ఇబ్బంది ఏమి ఉండదు. స్నానం దగ్గర అయితే పరుగులు తీస్తుంది. చూడండి రెడీ అయిపోయింది చూడండి, అసలు ఎంత మంచిగా రెడీ కూడా బాగా చేయించుకుంటుందండి. తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట రెడీ అవ్వడం అంటే. సో ఫస్ట్ నుంచి నన్ను చూస్తూ ఉంటుంది కదా, సో తనకి బాగా అలవాటు అయిపోయింది. అమ్మ ఎలా రెడీ అవుతుంది, అమ్మ ఎలా డ్రెస్అప్ అవుతుంది, ఇవన్నీ కూడా మంచిగా అలవాటు అయిపోతాయండి. దానికి అలవాటు అయిపోయాయి కూడాను. ఇంక ఇక్కడ వచ్చేసి కాళ్ళకి నెయిల్ పాలిష్ పోయిందంటే నెయిల్ పాలిష్ చేయమని చెప్పి నా దగ్గరికి వచ్చేసింది. చూసారా మీరు, రెడ్ కలర్ నెయిల్ పాలిష్ తనకి బాగుంటుందండి. పోయినప్పుడల్లా వేస్తూ ఉంటాను. ఓపిక్గా తన్ని మాత్రం బాగా రెడీ చేస్తానండి యోమికాని. ఇంకా గగన్ అంటారా, గగన్ రెడీ చేయాలని ఉంటుంది కానీ వాడికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. అంటే ఇంట్లో ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఇలా ఉంటారండి, వాడు ఎక్కడైనా ఉంటాడు అనమాట. మా అమ్మాల దగ్గర కూడా మంచిగా నీట్గా ఫుడ్ పెట్టి స్కూల్కి పంపిస్తా, మంచిగా రెడీ చేసి అన్నీ చేస్తూ ఉంటే ఇంకా అలా ఉండిపోతాడండి. గగన్కి ఏంటంటే కొంచెం ఇప్పుడు చిన్నోడు, సో కొంచెం తక్కువ అనమాట. అమ్మే కావాలి, ఇప్పుడు కొంచెం అలవాటు అవుతున్నాడు. అమ్మే కావాలి, అమ్మే ఉండాలి అన్న ఇదిలో ఉంటున్నాడు. కానీ సో ఎట్లయినా కానీ ఎవరి దగ్గర ఉండిపోతాడండి. కాసేపు వాడిని మీ ఇంట్లో వదిలిపెట్టినా కానీ ఉండిపోతాడు అనమాట. గొడవ చేయడు, అమ్మ 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 అని చెప్పి అస్సలు గొడవ చేయడండి. అల్లరి అస్సలు చేయడు. చక్కగా మంచిగా టీవీ చూస్తాడు, హోంవర్క్ చేస్తాడు, తినటానికి ఏమన్నా వాడికి ఆకలేస్తే తినటానికి పెట్టించుకుంటాడు, తింటాడు. యోమిక గగన్ ఇద్దరు ఆడుకుంటారు. నాకు వచ్చి స్కూల్లో నేను అడుగుతాను అనమాట, రోజు వాడితో నిద్రపోయేటప్పుడు, అమ్మ గగన్ ఏంట్రా, ఏం చెప్పారా స్కూల్లో, ఏం మాట్లాడారా, ఇవన్నీ అడుగుతానమాట. అన్నీ చెప్తా ఉంటాడు వరుస పెట్టి. యోమిక వచ్చేసి గగన్ని కొడుతుందండి. నిన్నైతే బ్లడ్ కూడా వచ్చింది చూసారా మీరు. సో అదన్నమాట. ఇంకా నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారండి అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి. సో అమ్మ వచ్చేసి ఊరెళ్ళిందండి. ఊరెళ్ళే ముందు యోమికతో కొన్ని ఫోటోలు తీపించుకుంది, చూపిస్తాను ఉండండి. యోమిక అంటే బాగా ఇష్టం అండి. ఇప్పుడు చిన్నది కదా, అది చేసే చేష్టలు ఏదైనా కూడా అమ్మకి బాగా ఇష్టం. అసలుకి పడి చేస్తుంది అనమాట యోమిక అంటే. చిన్నప్పుడు గగన్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు వాడు పెద్ద అయ్యాడు కదా, ఇంకా వాడు ఎవరిని లెక్క చేయడం అనమాట. చూడండి కాళ్ళకి చేతులకి ఎలా పెట్టించుకుందో. దెన్ నాకు తీయి వీడియో అని చెప్పి మీకు చూపిస్తుంది అనమాట. కాళ్ళకి చేతులకి పెట్టించుకున్నాను చూడండి అని చెప్పి. చిన్నప్పటి నుంచి వీడియో కాల్ బాగా చూసి. సో ఇదిగోండి, ఏ రోజు వెళ్ళారంటే కరెక్ట్గా 31st రోజు వెళ్ళారండి. ఆ రోజు వందే భారత్ అనమాట. సో ఒక 4 days ఆగి అన్నయ్య వస్తాడు మళ్ళీ.
ఇక్కడ నుంచే వెళ్తాడనమాట అనే ఆఫీస్కి. అమ్మ అయితే కొన్ని డేస్ ఆగైతే వస్తుంది, ఎందుకంటే ఊర్లో కొన్ని పనులు ఉన్నాయని చెప్పి వెళ్ళారనమాట హడావుడిగా, అంతే. లేకపోతే ఇంకా నా దగ్గర ఉండేవాళ్ళు. ఇప్పటికే చాలా డేస్ అయిపోయిందండి వాళ్ళు వచ్చి, దాదాపు 2-3 మంత్స్ వరకు అయిపోయింది వచ్చి. సో అంతే కదా, పనులు ఉన్నప్పుడు వెళ్ళాలి, తప్పదు. ప్రతిసారి నా దగ్గర ఉంటానంటే అవ్వదు కదా. మన కామెంట్స్ అది చెప్తూ ఉంటారు చాలామంది, పుట్టింటి వాళ్ళు ఎప్పుడు నీ దగ్గర ఉండలేరు కదా, ఎప్పుడు ఉండలేరు, నీకంటే ఒక తోడు ఉండాలి, అది ఇది అని చెప్పి అంటూ ఉంటారండి. కరెక్టే మీరు అన్నది, కానీ అంతే కదండి. పుట్టింటి వాళ్ళు కాకపోతే ఇంకెవరు మనకి తోడుగా ఉంటారు? ఎవ్వరు ఉండరండి, వాళ్ళే మనతో ఉంటారనమాట జీవితాంతం. లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొన్ని కాదు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో నిజం చెప్పాలంటే మా అమ్మలు తిరుగుతానే ఉన్నారు నా పెళ్ళైన దగ్గర నుంచి, నా చుట్టూ అలాగా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు కూడా. అంతే, పెళ్లి చేస్తే ప్రశాంతంగా ఉండాలి, పుట్టిల్లు అని అనుకుంటా. ఆడపిల్ల పెళ్లి చేస్తే పుట్టిల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఐ మీన్ అమ్మాయి హ్యాపీనెస్ చూసి హ్యాపీగా ఉంటారు పుట్టింటోళ్ళు అని అనుకుంటాం కదా. సో మా వాళ్ళకి ఆ హ్యాపీనెస్ లేదండి. సో ఏం చేద్దాం, అది తలరాతలో రాసి పెట్టి ఉంటుంది అనమాట, ఎవరు ఏం చేయలేరు అలాంటి వాటికి. సో మెట్టినిల్లు మంచిగా చూసుకుంటే ఇలాంటివి ఏమీ ఉండవు. సో అవన్నీ లేకపోవడం వల్ల లైఫ్లో 1,00,000 ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు మా వాళ్ళు. అంత దూరం నుంచి వైజాగ్కి ఎన్నోసార్లు వచ్చారండి. ఒక్కోసారి అయితే ట్రైన్లో ప్లేస్ దొరక్క కింద కూర్చొని వచ్చే డేస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కసారి సడన్గా రిజర్వేషన్స్ ఇవన్నీ దొరకవు కదా. సో అలాంటప్పుడు చాలా బాధ అనిపించేదండి. ఇంకంతే. కానీ అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే మాత్రం చాలా ఎలోన్గా ఫీల్ అయ్యానండి. ఫస్ట్ డే నైట్ కొంచెం భయం కూడా వేసింది. ఇంకా అన్నయ్య వచ్చేస్తాడు, ఒక 2-3 డేస్లో అన్నయ్య కూడా వచ్చేస్తాడు, అప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఏంది అంటే అప్పటి వరకు ఉన్నారు కదా, ఉన్న పిల్లలిద్దరితో ఇంకా నేను ఉండడం కొంచెం అదొక ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను పిక్ పెడుతున్నాను, ఈ పిక్తో మీరు మీషోలో సెర్చ్ చేసుకోండి. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 535 రూపీస్ ఆర్ 560 మేబీ, అంతకు మించి లేదు. దీని మీద చున్నీ వచ్చేసి దీని మీద కాదండి, వేరే దాని మీదది. ఆ చున్నీ ఎక్కడదో కూడా చెప్తాను చూడండి. నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అమెజాన్లో, ఆ డ్రెస్ మీద చున్నీ అనమాట. ఈ డ్రెస్ క్లాత్ వచ్చేసి మనకి షిఫాన్ క్లాత్ అండి, మెత్తగానే ఉంటుంది, మరీ అంత సూపర్ క్వాలిటీ అయితే నేను చెప్పను. బట్ డ్రెస్ డిజైన్ అయితే బాగుంటుంది. వాడు ఇస్తున్న ప్రైస్కి అంతకు మించి అయితే రాదు. ప్యాంట్ కూడా కుట్టే వస్తుంది. సో చున్నీ ఇదిగోండి దీని మీదది. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్. ఇదిగోండి, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.